హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య హోమ్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఛానల్లో మంచి నోరూరించి ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా. నేను ప్రిపేర్ చేసే రెసిపీ ఏంటంటే బూందీ లడ్డు. ఈ వీడియో చూసే కంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. నేను ప్రిపేర్ చేసే ఈ బూందీ లడ్డు అనేది షుగర్ యూజ్ చేయకుండా మంచి హెల్దీ అయిన బెల్లం యూజ్ చేసి బూందీ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. నేను ప్రిపేర్ చేసే ఈ మెథడ్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకోసారి మీరు కూడా ఈ బూందీ లడ్డు టేస్ట్ చూసాక మళ్ళీ ప్రిపేర్ చేయాలి అనే థాట్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇంకెందుకు లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందాం. అలాగే మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు వరిపిండిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ సాల్ట్ పిండిలో మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మనకి బూందీకి సరిపోయే కన్సిస్టెన్సీ అంటే మరీ తిక్కుగా కాకుండా అలాగని పల్చగా కాకుండా వచ్చే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీని పైన మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు సైడ్ ఉంచుకుందాం. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకుందాం. జీడిపప్పు పలుకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని యాడ్ చేసుకుందాం. జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు అలాగే కిస్మిస్ అనేవి ఉబ్బినంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ ఈ బూందీ లడ్డూలో యాడ్ చేయడం వల్ల పిల్లలు బాగా తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఏ బౌల్లో అయితే జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నామో అదే బౌల్లో 1.5 కప్పు వరకు బెల్లంని అయితే తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పాకం కోసం ఒక 1/2 కప్పు వరకు ఈ బెల్లంలోకి వాటర్ యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకొని పాకం వచ్చినంత వరకు కూడా బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం. బూందీ డీప్ ఫ్రైకి అయితే కళాయి వెడల్పుగా ఉన్నట్లయితే బూందీ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదని చెక్ చేయడం కోసం ఒక చిన్న డ్రాప్స్ 2 వేసినట్లయితే చూసారు కదా, ఇంకా బాగా ఆయిల్ అనేది హీట్ అయ్యింది. సో మనం ఇక్కడ బూందీ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. బూందీ ప్రిపేర్ చేయడం కోసం బూందీ హస్తం ఉంటుంది కదా, దాంతో అయినా మనం బూందీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే అన్నం వారుస్తాం కదా, మేమైతే జిబ్బరేకు లేదంటే వార్పు గిన్నె అని అంటారు కదా, దాంతో అయితే బూందీ నేను వేసేస్తున్నాను. మనం బూందీ వేసేటప్పుడు మెయిన్ గుర్తుంచుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే ఫ్లేమ్ని హైలో అడ్జస్ట్ చేసుకొని బూందీ అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయి బూందీ రెడీ అయిపోయింది. అలాగే పాకం కోసం ఆల్రెడీ మనం స్టవ్ పైన బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది. మనకి బూందీ లడ్డు కోసం పాకం ఏ పాకం రావాలంటే ఈ పాకం మనం బౌల్లో వేసినట్లుగా అయితే అసలు కరగకూడదు. సో అలా పాకం అయితే రెడీ అయిపోయింది. ఇందులో యాలకుల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. సో అలాగే మనకి బూందీ అయితే రెడీ అయిపోయి ఉన్నది కదా, ఇప్పుడు స్టవ్ పైన పాకం ఉంటుండగానే ఈ పాకంలోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుంచుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్, అవి యాడ్ చేసుకుందాం. అలాగే బూందీ ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుంచుకున్నాం కదా ఆ బూందీని కూడా ఇందులోకి మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం పాకంలోకి బూందీ యాడ్ చేసినప్పుడు స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేయకూడదు. సిమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మనమైతే ఈ బూందీని పాకంలోకి యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా పాకంలోకి బూందీని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు పాకం అంతా బూందీకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా స్టవ్ పై నుంచి మనం మిక్స్ చేసుకుందాం. ఇలా స్టవ్ పై నుంచి బూందీని యాడ్ చేయడం వల్ల పాకం అనేది సపరేట్గా కాకుండా బూందీ సపరేట్గా అలా కాకుండా బూందీకి పాకం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని సైడ్ ఉంచుకొని పైన ఒక 2 మినిట్స్ లిడ్ కవర్ చేస్తూ కొంచెం చల్లారిన తర్వాత అయితే మరీ చల్లారకూడదు, లైట్గా చల్లారిన తర్వాత వేడిగుంటుండగానే మనకి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రౌండ్గా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా రౌండ్గా బాల్స్గా ప్రిపేర్ చేసినప్పుడు నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మన చేతులు కాలవు. అలాగే బూందీ లడ్డు టేస్ట్ అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి బూందీ లడ్డు నెయ్యి అప్లై చేయకపోయినా మనకేం చేతులకు అంటదు, బట్ టేస్ట్ కోసం అయితే చేతులకు నెయ్యి అప్లై చేసుకుంటూ అలాగే చేతులు కూడా కాలవని చెప్పి మేమైతే ఇలా రౌండ్గా బాల్స్గా అయితే ప్రిపేర్ చేసేసాం. సో చూసారు కదా బూందీ లడ్డు ప్రిపరేషన్ అనేది ఎంత ఈజీనో. అలాగే ఇందులో మనము బెల్లం యూజ్ చేసాం కదా, మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందండి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.